సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో కర్ణాటక మద్యం తరలిస్తున్న 5 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా మహమ్మద్పురం క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వేగంగా వెళ్తున్న 2 వాహనాలను తనిఖీ చేయగా 44 బాక్సుల్లో 4214 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం దొరికినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లమడకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి కర్ణాటకలో తక్కువ ధరకు మద్యం కొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా అక్రమ మద్యం విక్రయించినా రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా గురించి సమాచారం ఉండడంతో మహమ్మద్పురం క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేయించుండగా మహమ్మదాబాద్ నుండి ఒక 2 వెహికల్ ఆపకుండా పోయే ప్రయత్నంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అందులో విచారిస్తే ఒక వెహికల్లో ఒక 3 పర్సన్స్, ఒక వెహికల్ 2 ఉన్నారు. నల్లమడకు చెందిన జనార్దన్ మెయిన్ ట్రాన్స్పోర్టర్గా తెలిసింది. ఇతను చుట్టుపక్కల మండలాల్లో కర్ణాటక మద్యంను తక్కువ ధర కర్ణాటకలో కొని అధిక మొత్తంలో చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం కూడా జరుగుతుంది. ఒక కారు, ఒక సుమోను మరియు 44 బాక్సులు టెట్రా ప్యాకెట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కావున మండలంలో ఎవరైనా కానీ ఈ కర్ణాటక మద్యంను కానీ అక్రమ మద్యంను కానీ మరియు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాము.